హలో ఫ్రెండ్స్, టేస్టీ గోంగూర పులావ్ ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేసుకుందాం రండి. ముందుగా మిక్సర్ జార్లోకి 8 వెల్లుల్లి, 6 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర యాడ్ చేసి కోర్స్గా గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ గీ వేడి చేసి బిర్యానీ స్పైసెస్, జీడిపప్పులు యాడ్ చేసి జీడిపప్పు ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసి ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్, పసుపు యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన దాంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసి 2 కట్టల గోంగూర ఆకులను యాడ్ చేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ ఇలా సపరేట్ అవుతున్నప్పుడు ధనియాల పొడి యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసి 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ ఇలా బాయిలింగ్ అయ్యేటప్పుడు బాస్మతి రైస్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే చూడండి పులావ్ ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. 10 మినిట్స్ రెస్ట్ ఇచ్చి సర్వ్ చేసుకుంటే పులావ్ రెడీ.